అందరికీ పవిత్రనాథ్ అని తెలుసు, కానీ మేమంతా చాలా ప్రేమగా పవి అని పిలుచుకుంటామన్నమాట. మాది ఒక 23 years జర్నీ మా అందరికీ. ఈ 23 years జర్నీలో నాకు పర్సనల్గా చాలా మెమరీస్ ఉన్నాయి. నేను అన్నీ షేర్ చేసుకోలేనేమో, కానీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి. 6 సంవత్సరాల క్రితం నాది ఇంద్రాది ఒక ఇంటర్వ్యూకి మీరు మీ ఇష్టమైన థంబ్నెయిల్ పెట్టేసి ఒక రెప్యూటెడ్ ఛానల్ పేరు కూడా నాకు చెప్పడం నాకు చిరాగ్గా ఉంది అసలు. దానికి మీరు దయా డెత్ గురించి రివీల్ చేశారు. కొంచెమైనా మీకు డబ్బులు సంపాదించుకోండి, కాదంటే మీరు కానీ ఇలా మనుషులను అడ్డం పెట్టుకొని సంపాదించొద్దు. అసలు దీస్ ఆర్ వెరీ బ్యాడ్ ట్రిక్స్ యు ఆర్ ప్లేయింగ్ ఆన్ యూట్యూబ్ నౌడేస్. దీన్ని కూడా మళ్ళీ మీరు ఒక పోస్ట్ పెట్టి ఆ పోస్ట్కి మళ్ళీ ఒక వీడియో చేస్తున్నారు, వీడియోస్ చేస్తున్నారు. చెయ్యకండి. మీకు ఒరిజినల్ కంటెంట్ ఏమైనా ఉంటే చేసుకొని మీరు డబ్బులు సంపాదించుకోండి. దయచేసి పర్సనల్గా చెప్తున్నాను, మనిషిని ఈజీగా జడ్జ్ చేయకండి. ఈజ్ వెరీ ప్యూర్ సోల్, ప్యూర్ హార్ట్. నాకు తెలుసు, 23 years నుంచి నాకు తెలుస్తాను. నేను ఎంత జర్నీ చేశానో నాకు తెలుసు. దయచేసి తనని అనవసరమైన మాటలు మాట్లాడి అసలు ఏం తెలుసు అండి. ఎప్పుడెప్పుడో ఇంటర్వ్యూలు తీసుకొని వచ్చి తన కెరియర్ని పాడు చేసేసారు, తన మనశ్శాంతిని పోగొట్టేశారు. ఇలాంటి వీడియోలన్నీ పెట్టి తన లైఫ్నే పాడు చేసేసారు. ఎందుకునంట? దీంతో మీకు ఏమొస్తుంది? 4 వ్యూలు వస్తాయి, 4 డబ్బులు వస్తాయి. దీంతో మీరు సంపాదించుకునేది లేదు, అది ఉండేది లేదు. అట్లాంటి ఆ పిల్లోడికి లిటరలీ హీ హ్యాడ్ ఏ హెల్త్ ప్రాబ్లం. తనకి ఫ్రమ్ పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ తను చాలా సఫర్ అవుతున్నాడు. 6 years బ్యాక్ స్టంట్ వేశారు, తర్వాత పేస్ మేకర్ పెట్టారు. ఆ పేస్ మేకర్ పేరైతే మనకి రీప్లేస్ చేశారు. ఇవన్నీ మీకు తెలుసా? తెలియదు కదా. తెలియకుండా సూసైడ్ ఏమో. మీరు ఎవరండి చెప్పడానికి సూసైడ్ అని చెప్పి? మీకేం తెలుసు? పర్సనల్గా మీకు పవిత్రనాథ్ తెలుసా? మీకు తెలియదు కదా. దయచేసి ఇలాంటివన్నీ మీరు పెట్టకండి ప్లీజ్. మీకు అర్థం కావటం లేదు. మీరు మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నారో. మీరు ఇలాంటి చెత్త టైటిల్స్ పెట్టేసేసి దయచేసి ఎప్పుడెప్పుడో వీడియోలు పెట్టేసి చెప్పండి. ఆ టైటిల్స్ చూసుకున్న తర్వాత వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది మనసులో అన్నది మీకు అర్థమవుతుందా అండి? అసలు కొంచెమైనా అర్థమవుతుందా? ప్లీజ్ డోంట్ డూ దిస్. మాకే కాదు, పవికే కాదు, ఎవరికి కూడా మీరు ఇలా చేయకండి. దిస్ ఇస్ నాట్ రైట్. ఒక ఫ్యామిలీ పెయిన్లో ఉంది, అది మీకు ఎందుకు అర్థం కావటం లేదు? మేమందరం పెయిన్లో ఉన్నాం. మాకు చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్ అక్క అని పిలిచేవాడు. మా పెళ్లి జరగడానికి తనే రీజన్ అండి. మా పెళ్లి ముహూర్తం దగ్గర నుంచి ప్రతిదీ, నా ఎంగేజ్మెంట్, పెళ్లి, ప్రతిదీ ఆడి చేతుల మీదుగా జరిగింది. చాలా మెమరీస్ ఉన్నాయి నాకు. మాకు బోల్డ్ ఉన్నాయి మెమరీస్. ఇంత ఈజీగా జడ్జ్ చేయొద్దు దయచేసి. ప్లీజ్ వి రిక్వెస్ట్ యూ, ప్లీజ్, ఇట్స్ ఎ న్యాచురల్ డెత్. లెట్ హిమ్ గో ఇన్ పీస్. దయచేసి మనుషుల్ని ఇబ్బంది పెట్టద్దు. ఈరోజు మన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా చాలా బాధాకరమైన దినంగా నేను చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది మాతో ప్రయాణం చేస్తూ ఉంటారు. కాలక్రమంలో కొందరు మరుగున పడిపోతూ ఉంటారు, కొందరు కంటిన్యూ అవుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే మన మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటారు. అలాంటి నటుల్లో మా పవిత్రనాథ్, మా తమ్ముడు ఒకడని చెప్పుకోవాలి. నేను కలిసి చేసింది చాలా తక్కువ సీరియస్ అయినప్పటికీ ఎంత ఆప్యాయత అంటే మాటల్లో చెప్పలేనటువంటి ఆప్యాయత. ఎప్పుడు ఫోన్ చేసినా అరన్నా చెప్పునా ఏమైనా ప్రాబ్లమా నేను చెప్పునా అని ఎంత ప్రేమగా ఉంటాడంటే ఆ ప్రేమని వర్ణించడానికి మాటలు చాలు, అంత ప్రేమ. ఎందుకో భగవంతుడు మంచి అనిపించుకున్నటువంటి వాళ్ళని ఎక్కువ కాలం ఉంచడేమో అనిపిస్తుంది. అద్భుతమైన యాక్టర్. అతని నటనలో ఎక్కడ కూడా కృత్రిమము అనేది ఉండదు. చాలా సహజమైనటువంటి ఆర్టిస్ట్. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఈ మధ్య వచ్చినటువంటి మీడియా వార్తల్లో కొంచెం బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఏందేందో పిచ్చిగా రాస్తున్నారట, పిచ్చిగా వాగుతున్నారట. అది కొంచెం బాధాకరంగా ఉంది. ఎందుకంటే వీ నో హిమ్ వెరీ వెల్. ఫర్ ద లాస్ట్ 10 years he has been suffering with heart. దానికి పేస్ మేకర్ కూడా వేశారు. రీసెంట్గా కూడా అమెరికాకి వెళ్ళాడు, చూపించుకొని వచ్చారు వాళ్ళ బ్రదర్ దగ్గరికి. సో ఇలాంటి పరిస్థితులు సామాన్య ప్రజానికని తెలియాలి. దయచేసి ఆంధ్ర ప్రేక్షకులందరూ కూడా దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా వారి ఆత్మకు శాంతి కలిగేటప్పుడు మీరు కూడా భగవంతుని ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏజ్ ఆఫ్
43 చనిపోవటం అంటే సో సాడ్ అండి. చాలా మంచి యాక్టర్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, ఆర్టిస్టులతోనూ అండ్ బయట ఫ్రెండ్స్తో అందరితో చాలా టెక్నిక్గా ఉండేవాడు. బాధాకరమైన విషయం ఏంటంటే ఆత్మహత్య సూసైడ్ చేసుకుని చనిపోయారు అని చెప్పి కొన్ని ఛానల్స్లో వచ్చిందంట. వెరీ బ్యాడ్. చాలా అది ఏమని చెప్పాలో అర్థం కాదు. 10 years బ్యాక్ హార్ట్ ప్రాబ్లం ఉండే పేస్ మేకర్ వేసుకుంటాను. ఆ తర్వాత 2-3 years బ్యాక్ అనుకుంటా యూఎస్ఎల్వి ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నారు. దాని తర్వాత ప్రాబ్లమ్స్ అయ్యో అరేజ్ అయినాయి. సో క్వైట్ నార్మల్ డెత్, సహజ సిద్ధమైన మరణం, హార్ట్ ఫెయిల్యూర్ అయింది. దాన్ని ఏయో పాత గొడవలన్నీ తవ్వి, కుటుంబ గొడవలు, భార్యతో కలహాలు, దానివల్ల సూసైడ్ చేసుకున్నాడు. మరి మీ రేటింగ్స్ కోసం ఎలాంటి వీడియోలు పెడుతున్నారో దాన్ని పాత వీడియోని కూడా హెడ్లైన్స్ మార్చి పెట్టారంట. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చూపించారు నా ఫ్రెండ్స్. సో సాడ్. అది ఆయన వెనకాల వాళ్ళ మదర్ ఉంటారు, ఫాదర్ ఉంటారు, బ్రదర్స్ ఉన్నారు, బ్రదర్ ఫ్యామిలీస్ ఉన్నాయి, సిస్టర్స్ ఉన్నారు, సిస్టర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన సొసైటీకి కూడా బ్యాడ్ మెసేజ్, చాలా బ్యాడ్ మెసేజ్ పంపిస్తున్నారు సొసైటీకి. మా ఫ్రెండ్ కవి అవుతున్నారు, వెళ్ళిపోయాడు. ఆ లాంగ్ అసోసియేషన్ 19 ఏళ్ళ అసోసియేషన్ ఫ్రెండ్షిప్ మాది. బ్యాక్తో వాళ్ళ టైం అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఒకటే బాధ ఏంటంటే ఈ మధ్య బాగా మనకి సోషల్ మీడియా బాగా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. ప్రతి ఛానల్ వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ రేటింగ్స్ వారు వాళ్ళ సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం కోసం ఇష్టం వచ్చేట్టు రాసేస్తారు. నేను పర్సనల్గా 2-3 ఛానల్స్తో మాట్లాడాను, అయినా కూడా వాళ్ళకి అది ఆపట్లేదు. ఇప్పుడు మీరు ఒక ఎలిగేషన్ వేశారండి, అది కరెక్టా కాదా అని చెప్పడం కావట్లేదు. మనిషి ఉండాలి కదా. మనిషి లేనప్పుడు ఎప్పుడో జరిగిపోయినవి, ఎప్పుడో 3 years 6 years బ్యాక్ జరిగిపోయిన ఇంటర్వ్యూస్ అన్ని తీసుకొచ్చి వాటిని కట్ చేసి ఏదో 2 hours ago 1 hour ago అని దాన్ని ఫేస్ చేయడం కరెక్ట్ కాదు. అలా చేసి మీరు సంపాదించిన డబ్బు మీకు అరగదు. అది నేను నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. రిక్వెస్ట్ చేస్తున్నాను, సోషల్ మీడియాలో ఉన్న సో కాల్డ్ యూట్యూబ్ ఛానల్స్ అన్నిటిని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇది ఆపేయండి. మీకు నచ్చింది, మీకు తోచింది పెట్టకండి. మేమందరం వాడితో ట్రావెల్ చేస్తున్నాం. ఒక్కొక్కళ్ళు 18 ఏళ్ళు, 16 ఏళ్ళు, 20 ఏళ్ళు ఫ్రెండ్షిప్ ఉంది మాకు వాడితో. వాడింటి మాకు పర్సనల్గా తెలుసు. బేసిక్గా ఒక మగుడు పెళ్ళ మధ్య ఏం జరుగుతుందో వాళ్ళిద్దరికి ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఒక వర్షన్ ఆఫ్ ద స్టోరీ వినేసి మీరు దాన్ని ఇష్యూ చేస్తూ, దాన్ని హైలైట్ చేస్తూ పెట్టడం కరెక్ట్ కాదు. మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇంతటితో వీడితో వదిలేండి. వెళ్ళిపోయాడు. వాడు ఆత్మ అట్లీస్ట్ శాంతించాలంటే ఇలాంటివి మానేస్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చిన్న చిన్న పిల్లలండి వాడు, కూతురు కొడుకు. ఇది రేపు పొద్దున వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందో తెలుసా మీకు? అసలు వాళ్ళు పెద్ద అయిన తర్వాత దాని గురించి వాళ్ళకున్న మెమరీస్ ఏంటంటే ఇదే వాటికి ఉండాల్సిన మెమరీస్. మీ వ్యూస్ కోసం, మీ షేర్స్ కోసం కరెక్ట్ కాదు. అన్ని తండ్రికి తప్పుకోతుంది. 44-45 వాడు చనిపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి. ఆఖరిసరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి నీచ రాజకీయాలు ఆపేయండి. చనిపోవడం మీద అప్పుడు రాజకీయాలు చేయకండి. మీ ఛానల్స్ పెంచుకోవాలంటే వేరేగా చేయండి, పద్ధతిగా చేసుకోండి, ఇలా చేయకండి. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అసలు ఊహించలేదు. మా పవిత్రనాథ్ తొందరగా మమ్మల్ని వెళ్ళిపోతాడని, అకాల మరణం చెందడానికి అసలు ఊహించలేదు. ఇది తలుచుకుంటే చాలా బాధాకరంగా ఉంది. తెలిసినప్పటి నుంచి అసలు అన్నీ గుర్తుకొస్తున్నాయి. చిన్న కుర్రాడు, చిన్న బిడ్డలు, కానీ తన యొక్క మంచి విషయాలని మాకు వదిలేసి తను తొందరగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. చాలా మంచి యాక్టర్, మంచి వ్యక్తిత్వం ఉన్నాడు. అలాగే అందరితో సరదాగా జోకులు వేస్తూ లొకేషన్లో అందరూ నవ్వి
జీవిస్తూ చాలా మంచి అబ్బాయి న్యాచురల్గా అతను హెల్త్ బాగాలేక చనిపోవడం చాలా విచారకరం. ఇంతకన్నా నేను చెప్పాలంటే నాకు ఇదిగా ఉంది. కాకపోతే డెఫినెట్గా పవిత్ర మళ్ళీ నీకు ఒక జన్మ ఉంటుంది, నెక్స్ట్ జన్మలో మళ్ళీ నీ నటన రుణాన్ని తీర్చుకోవాలని మనసారా భగవంతుని కోరుకుంటూ, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడు శక్తినివ్వాలని మనసారా కోరుకుంటాను. నమస్తే అందరికీ. మీకు అందరికీ తెలిసిందే పవిత్ర అనే మా కోఆర్టిస్ట్ నేను చెప్పేది బదులు మా ఫ్యామిలీలో ఒక మెంబర్ వాడికి ఒక న్యాచురల్ డెత్, వాడికి కొంచెం హార్ట్ ఇష్యూ ఉంది, న్యాచురల్ డెత్ అయింది. అంతేకాని మీడియాలో అంతా ఏదో సూసైడ్ అది ఇది అని రాస్తున్నారు, వాడి గురించి ఏదో గలీజ్గా రాస్తున్నారు, అమ్మాయిలు గొడవలు అది ఇది. అదంతా ఫ్యామిలీ అంటే ఎవరికైనా డిస్టర్బెన్స్ ఉంటుంది అని వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు. బట్ వీఆర్ నాట్ ద పర్సన్ టు జడ్జ్ సమ్మర్. ఒకరిని మనం జడ్జ్ అలా చేసి వాళ్ళ మీద అలా బ్లేమ్ చేయకండి. వాడు మా అందరితో కలిసి వర్క్ చేశాడు కాబట్టి వాట్ హీఈస్ అనేది మా అందరికీ తెలుసు. హీఈస్ అ వెరీ హ్యాపీ సోల్. అలాంటి వాడిని పంపించేటప్పుడు లాస్ట్ హ్యాపీగా పంపిస్తాం. వాడు ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు, అలాగే వాడిని నవ్వుతూ పంపిద్దాం. వాడి ఆత్మని కష్టపెట్టకండి దయచేసి చెప్తున్నాను అందరికీ. వాడి ఒక న్యాచురల్ డెత్, హీ హ్యాడ్ అ హార్ట్ ప్రాబ్లమ్ అండ్ హీ పాస్డ్. హీ ఈజ్ నో మోర్ విత్ us. పవిత్రతో మా జర్నీ 2007 మొగల్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఎంత మంచి వ్యక్తి అంటే ఎవరు నేనైతే మాటల్లో చెప్పలేను. కానీ సెట్లో ఉంటే ఆల్మోస్ట్ అందరూ సరదాగా సంతోషంగానే ఉంటారు తప్ప ఎవరు సాడ్నెస్ అనేది ఎక్కడ కనిపించదు. ప్రతి మనిషికి బాధలు ఉంటాయి, కానీ అది ఏది కూడా తన మొహంలో ఒక చిన్న ఎవరైనా పక్కన వాళ్ళు ఎవరైనా కుంపండి ఏమైనా కూడా ఏది మొహంలో తన మొహంలో అసలు ఎప్పుడు కనిపించేది కాదు. నిజంగా అలాంటి వ్యక్తిని ఈరోజు ఇలా చూడటం మనసుకి చాలా 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 బాధగా అనిపించింది. ఈ జరిగిన విషయాన్ని చాలామంది చాలా రకాలుగా మీడియాలో పెట్టారు. రకరకాల ఇష్యూస్ రకరకాలుగా మాట్లాడారు, రకరకాలుగా ఏం జరిగిందో అసలు తెలుసుకోకుండా న్యూస్ని స్ప్రెడ్ చేశారు. ఒకసారి ఒక మనిషి గురించి ఒక న్యూస్ స్ప్రెడ్ చేసే ముందు అసలు ఏం జరిగిందో వాళ్ళ ఇంట్లో వాళ్ళని అసలు నిజంగా జరిగిందా లేదా అని తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు టెలికాస్ట్ చేస్తే బాగుంటుంది అన్నది మా ఉద్దేశం. పవిత్ర ఉదయం సీరియల్లో దయగా నా తమ్ముడు క్యారెక్టర్ నిజ జీవితంలో కూడా మేమిద్దరము లైక్ ఒక తల్లి పుట్టకపోయినా సొంత అన్నదమ్ముల దాదాపు ఆ సీరియల్లో చూసిన ప్రతి ఒక్కరు మంజునారాయణ మేడం సీరియల్లో చూసిన ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది అందరం డిఫరెంట్ సీరియల్స్కి వెళ్ళాము, డిఫరెంట్ వర్క్ చేస్తున్నాం, కానీ ఆ ఫ్యామిలీ బాండింగ్ ఎప్పుడు మిస్ అవ్వలేదు. బ్యాడ్ లక్ అంటే వాడికి ఆ టైం నుంచి కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఎంత ఉన్నా ఏది చేసినా ఒక హ్యాపీ సోల్ వాడు. ఎలా అంటే అందరినీ నవ్విస్తూ ఎప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడో అక్కడ నవ్వులు తప్ప వేరే ఏది ఉండదు. అది అందరి వల్ల కూడా కాదు యాక్చువల్గా. సో వాడి లోపల ఎన్ని బాధలు ఉన్నా ఏం చేసినా హ్యాపీగా. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా రేర్ పాయింట్ ఒకటి చూస్తాను ఒక మనిషిలో, ఒక కన్నింగ్ నేచర్. ఒక 0.001% కూడా ఎక్కడ నాకు 10లో ఆ నేచర్ ఒక మంచి హగ్గు కలిసిన ప్రతి ఒక్కరికి వాడిచ్చే హగ్గు ఏదైతే ఉంటుందో అది మాటల్లో వర్ణించేది కాదు, అంత ఆత్మీయంగా ఉంటుంది. నిన్న కొన్ని మీడియా ఛానల్స్లో మేము ఏదైతే న్యూస్ చూసామో ఎప్పుడో 2 years బ్యాక్ మన ఫ్యామిలీ ఇష్యూస్ని వాటికి మళ్ళీ టైటిల్స్ చేంజ్ చేసేసి డిఫరెంట్ అంటే ఒక మనిషి చావుని కూడా మీరు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారంటే ఎంతగా దిగజారిపోయాయి. అంటే మేము మీడియాలోనే ఉన్నాము, సో మా మీడియా గురించి మేము మాట్లాడుకోవడం బాధాకరం. ఇంత దిగజారిపోతారన్నమాట. అంటే వాడికంటే ఒక ఫ్యామిలీ, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ అక్క అన్న వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి. సో ఎక్కడైనా డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళ చుట్టాలైనా ఎక్కడైనా ఒక మనిషి చనిపోయినాక కూడా వాని గురించి ఇంతగా మీరు నెగిటివ్స్ పెట్టడం అంటే చాలా బాగా అనిపిస్తుంది. మా అందరికి తెలుసు అంటే పవితో వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి పవి ఏంటి వాటితో ఉండే అంటే ఆ సరౌండింగ్ వాడు ఉన్నప్పుడు హ్యాపీనెస్ ఎలా ఉంటుంది, వాడి మెమోరీస్ ఏంటి అన్నీ మాకు పాజిటివ్ మెమోరీస్ అంతా. సో ఆ పాజిటివ్ మెమోరీస్ తోటే మేము వాళ్ళని జ్ఞాపకాలను అలా ఉంచుకుంటాం మధ్యలో. లవ్ యూ పవి, మిస్ యూ ఆల్వేస్.
కానీ మన మొగల్ రేకులు చక్రావడానికి ఎన్ని రోజులు క్రేజ్ ఉంటుంది, అన్ని రోజులు నువ్వు లైవ్లీ ఉంటావు. అండ్ ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ నెగిటివ్ ఆన్ హిమ్. పవిత్రనాథ్ మీ అందరికీ మొగల్ రేకులు దయా క్యారెక్టర్తో ప్రతి కుటుంబంలోకి వెళ్ళాడు. మీ అందరి ఆత్మాలతో మీ అందరి దాంట్లో మంచి కూడా సంపాదించుకున్నాడు. సడన్గా మన ముందు లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. పవిత్రతో నాకున్న పరిచయం అనుబంధం అంతా ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ చాలా లైవ్లీగా ఉండేవాడు. అందరితో చాలా ఫ్రెండ్లీ. ఎవరు కొంచెం డల్గా అనిపించినా వాళ్ళని వెళ్ళి ఎంకరేజ్ చేసే టైపు. అండ్ వెరీ పాజిటివ్ పర్సన్. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ధైర్యం చేకూరాలి, భావి ఆత్మకి శాంతి కూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవిత్ర ఆ పేరు చెప్తే టెలివిజన్ న్యూస్లో 90% ఎవరు ఉన్నట్లయినా సరే ఫస్ట్ ఫేస్ మీద వచ్చేది చిన్న చిరునవ్వు. ఎందుకంటే ఈజ్ ద మోస్ట్ యాక్టివ్ గై. ఎప్పుడు అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. అందరినీ ఎప్పుడు ఎవరు మొహంలో ఉన్నా సరే ఆనందం చూడడం వాడికి చాలా ఇష్టం. అందరితోనే కలిసిపోతాడు. బేసికలీ మా అందరికీ ఇంతమంది ఆర్టిస్టులు ఆడుతారు అంటే మై జర్నీ విత్ హిమ్ ఇస్ అబౌట్ 6 years. బట్ ఆ 6 years ఇస్ ద షూటింగ్ జర్నీ. దాని తర్వాత ఇప్పుడు దాకా అలా కంటిన్యూ అవుతూ ఉంది. అంత మంచి వ్యక్తి ఇంత తక్కువ వయసులోనే ఇలా వెళ్ళిపోతున్నారంటే చాలా బాధగా ఉంది. కానీ ఇంతకంటే బాధగా ఉన్నది ఏంటంటే సోషల్ మీడియా వాళ్ళు ఈ అవకాశం తీసుకుని పాత ఎప్పుడెప్పుడు ఉన్న వీడియోస్ అన్నిటికి థంబ్నెయిల్స్ మార్చి ఇంత నీచంగా ఒక ఫ్యామిలీ ఒక వ్యక్తిని నష్టపోయి ఇంత ఇండస్ట్రీలో ఒక మంచి వ్యక్తిని మేము అందరూ నష్టపోయి బాధపడుతుంటే ఈ టైంలో మీరు అంత ఇలా క్యాష్ చేసుకోవడం ఇట్స్ నాట్ ఫేర్ యార్. సోషల్ మీడియా అన్నది మనల్ని ఎంటర్టైన్ చేయడానికి, మనకు తెలియని న్యూస్ని చేయడానికి అంతే తప్ప దాని మీద మనం క్యాష్ చేసుకోవడానికి కాదు. దయచేసి ఈవెన్ వీఆర్ ఆల్ ఇన్ ద మీడియా. హీఈస్ డిక్లేర్డ్ ఇన్ ద హాస్పిటల్ యాజ్ కార్డియాక్ అరెస్ట్. తనకున్న పేస్ మేకర్ ఫెయిల్ అయ్యి హీ లాస్ట్ హిజ్ లైఫ్. ఓకే, దాన్ని ఇష్టం వచ్చినట్టు మీరు చేయకండి. ఇఫ్ యూ రియలీ వాంట్ టు టేక్ ది న్యూస్ కమ్ విత్ ద కెమెరా. ఇప్పుడు చూడండి ఇక్కడ క్రిమేషన్కి ఎంతమంది వచ్చారో, ఎంతమంది కళ్ళు నీళ్ళు వచ్చినాయో. ఇట్ ఈస్ ఆల్ అవర్ ఇమోషన్. ఓకే, దిస్ గై ఈజ్ అ వెరీ గుడ్ గై. మా అందరికీ తెలుసు. వెల్ ఇదంతా చెప్పడానికి గురించి అని కాదు. నాకు అంటే అక్కడ బాడీని ఇప్పుడే చూసి ఇంత మంచి వ్యక్తి గురించి ఇంత బ్యాడ్గా మాట్లాడడం అన్నది నాకు ఎందుకో నచ్చలేదు. ప్రతి ఒక్క లైఫ్లోనే ది విల్ హ్యావ్ ఇష్యూలు లేని వాళ్ళు ఎవరు లేరు. మీ ఇంట్లోనే ఉంది, మా ఇంట్లోనే, అందరింట్లో ఉన్నాయి. కొన్ని మరీ ముందుకు వచ్చి ఏదో చేస్తారు ఎలా వచ్చి. బట్ దిస్ డజంట్ సాల్వ్ ఎనీథింగ్. ఆల్ ఐ వాంట్ టు సే ఈజ్ పవిత్ర గురించి మీ అందరికీ తెలియపోవచ్చు. దగ్గర నుంచి చూసిన మాకు బాగా తెలుసు. ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. మా షూటింగ్ లొకేషన్లో ఆర్టిస్ట్లో ఎవరినైనా సరే ఫస్ట్ థింగ్ పవిత్ర అని చెప్పగానే మోస్ట్ జోయల్ పర్సన్ అని చెప్తారు. సో ఇటువంటి వ్యక్తి ఆత్మ శాంతి కలగాలని దయచేసి మీరు అందరూ కూడా నెగిటివ్గా ప్రమోట్ చేయడం మానేసి ఇఫ్ యూ నో ద ట్రూత్ పాజిటివ్ ప్రమోట్ చేయండి, లేదంటే సైలెంట్గా ఉండండి. కానీ నెగిటివ్గా మాత్రం దయచేసి ప్రమోట్ చేయొద్దు. ఎప్పుడో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం జరిగిన వీడియో రికార్డింగ్స్ అన్నిటికీ థంబ్నెయిల్స్ మార్చి దయచేసి వాటిని మళ్ళీ తీసుకొచ్చి అల్లరి చేయొద్దు. యూ నో ఇది ఇప్పుడుది కాదు, ఇప్పుడు న్యూస్ కాదు అది. దయచేసి చూస్తున్న ప్రేక్షకులు మీరన్నా అర్థం చేసుకోండి. ఇవి ఎప్పుడో న్యూస్లో థంబ్నెయిల్ మార్చేస్తారు, లోపల ఉన్న వీడియో చూడండి, యూ విల్ నో ద డిఫరెన్స్. మనీ మేకింగ్ ఈజ్ నాట్ సోషల్ మీడియా. దయచేసి సోషల్ మీడియా ఈజ్ టు లెట్ ద హోల్ వరల్డ్ నో వాట్ ఈస్ గోయింగ్ అరౌండ్, అంతే తప్ప దాని మీద డబ్బులు చేసుకోవడానికి కాదు. పవిత్రనాథ్ ఆ అబ్బాయి నిజంగా పవిత్ర. ఆ అబ్బాయి పేరే పవిత్ర. ఆ అబ్బాయితో నాకు 6.5-7 years ఒక మొగల్ రేకులు అనే ఒక సీరియల్ చేశాను. రోజు అబ్బాయిని చూశాను.
చాలా మంచివాడు. అంటే మా అందరిలో చిన్నవాడు, చాలా పాజిటివ్గా, ఎప్పుడు సరదాగా, అంటే ఏం మాట్లాడాలో కూడా తెలియదు నాకు ఆ అబ్బాయి గురించి. అంత లైవ్లీగా చేచి చేచి అని పిలిచేవాడు. హీ యూస్ టు కాల్ మీ చేచి. నన్ను చేచి అని పిలిచిన ఏకైక అబ్బాయి. మీరందరూ మొగల్ రేకులు రీయూనియన్ అడిగారు. ఇదిగో ఇలా మాట్లాడాల్సి వస్తుందని ఎప్పుడు ఊహించలేదు. మొగల్ రేకులు రీయూనియన్ ఇలా కలుస్తామని ఎప్పుడు అనుకోలేదు. పవిత్ర ఆత్మకి శాంతి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ప్లీజ్ ప్రే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మా బావ పవిత్రనాథ్ గురించి మాట్లాడతాను. ఈ మధ్యన ఎంత అసహ్యంగా తయారైందంటే సోషల్ మీడియా బతుకున్న వాళ్ళు ఎలాగో చంపేస్తున్నారండి. చచ్చిపోయిన నేను ప్రశాంతంగా పోలేనండి. ఆయన పాత వీడియోలన్నీ తీసుకొచ్చి ఏదో మీకు తెలిసినట్టు, మీరు ఆయన లైఫ్లో చూసినట్టు, మీరు ఆయన ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టు ఏదేదో తమ్ముళ్ళు పెట్టేసి మీకు ఇష్టమైన క్యాప్షన్స్ రాయకండి. ఆయన పర్సనల్గా చూసింది మేమండి. ఆయన ఏంటో మాకు తెలుసు. ఆయన మాకు ఎంత జోవియల్గా ఉండేటోడు, ఎంత ప్యూర్ సోలో, ఎవరో ఎంత కష్టం వచ్చినా ఫస్ట్ ఉండేది అతనే. సో అతను ఏంటో మాకు తెలుసు. మీకు అతను గురించి తెలియాలంటే మమ్మల్ని అడగండి. కావాలంటే మేము మా నంబర్లు ఇస్తాం. అంతే తప్పితే మీ లైక్లు వ్యూవుల కోసం ఏదో క్యాప్షన్ పెట్టేసి ఏదో వీడియో దయచేసి మా ఆర్టిస్టుల గురించి అనే కాదండి, ఎవరిని కూడా దయచేసి ఇలా హింస పెట్టకండి ప్లీజ్. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. మీరు విషయాలు తెలుసుకొని పెట్టండి, నో ప్రాబ్లం. ఎవరు ఏం మాట్లాడరు. కాకపోతే తెలుసుకోకుండా జస్ట్ ఫర్ ఈ టీఆర్పీస్ వ్యూస్ కోసం దయచేసి ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేయండి. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. నమస్కారం అండి. పవిత్ర దాదాపు ఒక 5 to 6 years ఒకే సెట్లో కంటిన్యూగా షూట్ చేసాము. పవిత్ర ఒక్కరోజు లేకపోతే మాకు సెట్ మొత్తం బోసిపోయినట్టు ఉండేది. అంటే మీరు జస్ట్ థింక్ చేయండి ఎంత పాజిటివ్ నేచర్ అండ్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడో. ఈరోజు మేము ఎంతమంది బాధపడుతున్నామంటే దయచేసి అర్థం చేసుకోండి. మాకు ఈ విషయం తెలిసిన దానికన్నా ఫస్ట్ సోషల్ మీడియా ఓపెన్ చేసి చూసిన తర్వాత నాకు లిటరల్గా ఎంత బాధ వేసిందంటే, అరే ఎవరైనా ముందుకు వచ్చి చెప్తే బాగుండు, పవిత్ర అలాంటి మనిషి కాదు, అలా చేసుకునే మనిషి కాదు అని మాకే అనిపించింది. పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి 3-4 years జరిగిన కిందటిని తీసి అవే రిపీట్ చేసి ఆ పిక్చర్స్ వేసి ఇంటర్వ్యూస్ చేసి ప్లీజ్ అండి, అది కరెక్ట్ కాదు. మేము ఆర్టిస్ట్లే కాదు, ఫ్రెండ్సే కాదు, ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ చాలా సఫర్ అవుతున్నారు. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇలాంటి ట్రోల్స్ చేయకండి ప్లీజ్. ఏమైనా ఉంటే తెలుసుకొని మాట్లాడండి. థ్యాంక్ యూ. అందరి గురించి కూడా తెలియకుండానే ఇర్రెస్పెక్టివ్ ఏదన్నా హైలైట్ చేసి ఏదో ఒకటి తమ్ముళ్ళు రావడానికి, అందరూ చూసేలా మాట్లాడటానికి ఇష్టం వచ్చినట్టు పెట్టుబడి చెప్తాడు. అసలు వాడి గురించి మీకేం తెలుసు? పవిత్రనాథ్ గురించి అసలు వాడు ఎలాంటి వాడు తెలిసేవాడు. ఎట్లాంటిదైనా కూడా చాలా జస్ట్ లైక్ దట్ ఈజీగా తీసుకుంటాడు. వాడు ఈజీగా ఉండేలా చేస్తాడు. వాడు లొకేషన్కి వచ్చిందంటే ఎవరినైనా కూడా చిల్లవి చీరపోయేలా చేస్తాడు. వాడి గురించి నెగిటివ్, చనిపోయినోడు గురించి ఎలా చచ్చిపోయాడు అనేది తెలుసుకోకుండా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడకుండా మీరు ఎట్లా పోస్ట్ చేస్తారు వాడు ఆత్మహత్య చేసుకున్నాడని? నేను క్లియర్గా డెత్ సమ్మరీ కూడా పెట్టినా. నేను ఎప్పుడో జరిగిపోయినాయి ఎందుకు, ఇప్పుడు జరిగే సంఘటన ఏందో చూసుకోవాలి కదా. ఎవరన్నా ఫ్యామిలీ మెంబర్స్తో కాంటాక్ట్ చేసి ఎట్లా జరిగింది అనేది తెలుసుకోకుండా మీరు ఎట్లా పెడతారు? మీరు తెలుసుకోవాలి ఫస్ట్. ఇది ఈ విషయమే కాదు, ప్రతి ఆర్టిస్ట్ విషయంలో, ప్రతి మనిషి విషయంలో ఇట్లా చేసి హెరాస్ చేస్తున్నారు మీరు. ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఎఫెక్ట్ అవుతారో తెలుసా దీనివల్ల? వాడు చనిపోయింది అబ్సల్యూట్లీ నార్మల్ డెత్. ఇక్కడ ఇంతమంది వచ్చారు కదా, అందరికీ ఒకడు చెప్తాడు వాడి గురించి ఫేవర్గా. అందరూ చెప్తారా వాడు ఎంత మంచోడు అనేది? వాడు మంచోడు కాబట్టి చెప్తున్నాడు. అర్థం చేసుకోండి. ప్రతి పర్సనల్ లైఫ్లోకి ఇట్లా ఏలు పెట్టి చండాలం చేయొద్దు. తెలుసుకోండి, చూడండి, సాధ్యమైనంత వరకు మంచి చెప్పండి. బయట వాళ్ళకి మంచి తెలియజేయండి ఆర్టిస్ట్ గురించి. ఇప్పుడు రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, మనిషే లేడు, ఆమె లేని మనిషి గురించి దయచేసి కొత్త తమ్నేళ్ళు పెట్టి పాత వీడియోలు తీసి వాళ్ళ ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని, మమ్మల్ని అందరినీ మీరు దయచేసి బాధ పెట్టద్దు, మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. పీస్ఫుల్గా వెళ్ళిపోయాడు, అలానే ఉండనివ్వండి. పాత వీడియోస్ కుదిరితే దయచేసి డిలీట్ చేసేయండి. వద్దు ఇవన్నీ, దీని మూలాన మీకు ఉపయోగం ఏమీ లేదు. దయచేసి ఈ వీడియోస్ని మాత్రం మీరు రీపోస్ట్ చేయొద్దు. వి విల్ టేక్ యాక్షన్. అస్సలు రీపోస్ట్ చేయొద్దు. మా పర్మిషన్ లేకుండా మీరు ఎవ్వరూ రీపోస్ట్ చేయడానికి వీలు లేదు. ఈ వీడియోస్ని ఏమన్నా కావాలంటే మీరు వచ్చి మమ్మల్ని అడగండి. సరిగ్గా తెలియని వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసి కింద కమెంట్స్ కూడా అసలు వాడితో జర్నీ చేసిన వాళ్ళకి తప్ప బయట వాళ్ళు ఎవరికి ఇంటర్వ్యూ తీసుకోవద్దు, ఎవరికి తెలియదు కూడా. వాడితో పనిచేసి వాడితో ట్రావెల్ చేసిన వాళ్ళు ఎవరిని అడిగినా సరే
యూ విల్ గెట్ ఎ పాజిటివ్. వాడు సీరియల్స్ యాక్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఓడితో మీరు ఇంటర్వ్యూ తీసుకోండి, అప్పుడు తెలుస్తుంది మీకు. పర్సనల్గా కూర్చోబెట్టి అడగండి క్వశ్చన్స్, వాడు ఏంటనేది, వాడి వ్యక్తిత్వం ఏంటనేది. ఇది కాదు, ఇంక్లూడింగ్ డైరెక్టర్స్ అవ్వచ్చు, ఆ సెట్లో పనిచేస్తున్న సెట్ బాయ్స్ దగ్గర నుంచి అందరిని అడగండి, వాడి నేచర్ ఏంటనే చెప్తారు. ఈరోజు ఏ సెట్ ఆర్టిస్ట్ అయినా, ఒక లైట్ బాయ్ అన్నా ఎక్కువ ఒక ఆర్టిస్ట్ని ఇష్టపడతారంటే నాకు తెలిసి ఫస్ట్ పవిత్రానే ఉంటుంది లిస్ట్లో. దాని తర్వాత మేము అందరం సీరియల్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా మేము అందరం ఇంత గ్యాదర్ అయ్యి ఇంత బాధపడుతున్నామంటే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఎప్పుడు మొగల రేకులు, ఎప్పుడు అగ్నిపూలు, ఎప్పుడు చక్రవాకం, ఎంత పేరుండపోతే వాడి గురించి ఇంతమంది వస్తారు. అర్థం చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇక ఫర్దర్గా ఇలాంటి ఏది కూడా రాంగ్ పోస్టులు చేసి దాని గురించి ఏమి దీన్ని మీరు రీపోస్ట్ చేయొద్దు ప్లీజ్. వీఆర్ నాట్ గివింగ్ యూ పర్మిషన్ టు రీపోస్ట్, అంతే. దయచేసి ఎవరు పోస్ట్ చేయకండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ వీడియో పెట్టే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నామండి. ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం మా వీడియో, మేమిద్దరం ఏదో మాట్లాడిన ఒక ఇంటర్వ్యూకి ఒక చెత్త టైటిల్ పెట్టేసి, మా ఫ్రెండ్ చనిపోతే, పవిత్ర చనిపోతే దానికి ఒక చెత్త టైటిల్ పెట్టేసేసి చనిపోయిన ఫ్యాక్ట్స్ అని చెప్పి పెట్టేశారు. ఈ వీడియో కేవలం దానికి క్లారిఫికేషన్ ఇవ్వడానికే. తను సూసైడ్ చేసుకోలేదు, ఇట్ వాజ్ అ న్యాచురల్ డెత్. అండ్ మా అందరికీ చాలా పెయిన్. ఎందుకునంటే మాది కొన్ని సంవత్సరాల జర్నీ. దయచేసి ప్లీజ్ ఈ వీడియోలో చూసింది ఏదైనా సరే వి రిక్వెస్ట్, ఏ ఛానల్ కూడా మళ్ళీ రీపోస్ట్ చేయడానికి వీలు లేదు, అదర్ దెన్ మా ఫ్రెండ్ సర్కిల్ తప్పిస్తే. చాలా సీరియస్ గా ఉంటుందండి. అస్సలు చెప్తున్నాం మేము, ఇది మీరు రీపోస్ట్ చేయడానికి లేదు, క్లిప్పింగ్స్ కట్ చేసి మీరు వేయటానికి వీలు లేదు. చాలా పెయిన్ లో మేమందరం అసలు వాళ్ళ పేరెంట్స్ ని చూస్తే మీకు అర్థం అవుతుంది. అమ్మ మాట్లాడే మాటలు చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు ప్లీజ్ అండి, వాళ్ళ నేను చూసుకోలేను అనుకున్నావా, నేను చూసుకుంటానన్నా, నాకు ఓపిక ఉంది అని చెప్పి వాళ్ళ అమ్మ మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది. ప్లీజ్ వాళ్ళ అమ్మ తల్లిదండ్రులకి కూడా ఇంత ఎదిగొచ్చిన కొడుకు చనిపోతే ఎంత పెయిన్ ఉంటుందో అది నిజంగా మేము ఈరోజు చూసి మాకు అసలు కడుపు తరుక్కుపోయింది. దయచేసి అదర్ దెన్ మా ఆర్టిస్టులు తప్పిస్తే ఇంకా ఎవరి ఛానల్స్ అయినా సరే ఈ వీడియోస్ని పోస్ట్ చేస్తే మాత్రం వీ విల్ టేక్ యాక్షన్. నేను నిజంగా చెప్తున్నాను. ఎందుకనంటే మీకు అవసరం లేదండి, మీకు తెలీదు, ఊరికిని రాసి పడేస్తున్నారు. మీరు చేయకండి అలాగా. మీరు వాళ్ళ ఇమోషన్స్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు ఏమనుకుంటారు, ఎందుకు ఆలోచించట్లేదు మీరు? నాకు అర్థం కావటం లేదు అసలుకి. మనం ఎందుకండి, ఒకరికి కుదిరితే మంచి చేయండి, లేకపోతే గమ్మునుండండి, అంతేకాని కెలికి వాళ్ళ లైఫ్స్ని హెల్ మాత్రం చేయకండి. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద న్యూస్ ఛానల్స్ ఆర్ ఆల్ ద బిగ్ ఛానల్స్, ఎవరైతే ఇలాంటి చెత్త తమ్నెయిల్లు పెట్టి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారో దయచేసి ఇలాంటి పనులు చేయకండి. వి రిక్వెస్ట్ యూ ప్లీజ్. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, దయచేసి ఈ వీడియో పెట్టి మేమేదో సంపాదించుకోవడానికి వీడియో చేశామని మాత్రం మీరు అనుకోకండి. ఈ వీడియో ఎందుకు చేశామంటే, మళ్ళీ ఒకవేళ ఈ వీడియోస్ బయటికి వస్తే మీరు రీపోస్ట్ చేసినప్పుడు ఏమేమి థంబ్నెయిల్స్ పెట్టి చేసేస్తారు. ఆల్రెడీ సూసైడ్ అని, లేకపోతే ఏముందో చావు వెనక అని చెప్పి ఇలాంటివన్నీ చెత్త మాట్లాడేశారు, అవునా కదా? సో ఇంకా అవన్నిటికీ ఫుల్ స్టాప్ ఉండాలని మేము ఈ వీడియో చేసాం. నేను ఒకటి చెప్తాను, ఈజ్ అ ప్యూర్ సోల్ అండి, ప్యూర్ హార్ట్. ఇయర్స్ నుంచి 23 years నుంచి జర్నీ చేస్తున్నాం వాడితో. వాడు మాట్లాడే విధానం కానీ, వాడు మాతో ఉండే విధానం కానీ, పబ్లిక్ వాడు కనిపిస్తున్న ప్రతి ఒక్కరి ఫేస్ లో స్మైల్ ఉంటుంది. అంత మంచోడు. ప్లీజ్ దయచేసి ఆత్మకి శాంతి చేకూరుతున్నాము. ఇంకా ఆత్మని కూడా మీరు దయచేసి బాధ పెట్టకండి ప్లీజ్. దయచేసి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, ప్లీజ్ దాన్ని బాధ పెట్టకండి, ఇంకా హ్యాపీగా వెళ్ళనివ్వండి. మేమందరం చాలా పెయిన్లో ఉన్నాము, ఇంకా ఈ పెయిన్ ఎక్కువ చేయకండి. మా పెయిన్ కంటే కూడా వాళ్ళ అమ్మా నాన్న పెయిన్ మాత్రం అది ఊహించనంత పెయిన్. దయచేసి దీన్ని క్యాష్ చేసుకోవాలని మాత్రం ట్రై చేయకండి. మేము క్యాష్ చేసుకోవటం లేదు, మేము ఇవన్నీ మా ఫ్రెండ్స్ ఛానల్స్లో అన్నింటిలో పెట్టడానికి కారణం ఏంటంటే 10 మందికి ఇది న్యాచురల్ డెత్. పేస్ మేకర్ ఫెయిల్ అయిపోయిందండి, వచ్చి మార్పించుకున్నాడు పాపం. యుఎస్ నుంచి వచ్చిన తర్వాత కూడా మార్పించుకున్నాడు, అది టైం బ్యాడ్, అది ఫెయిల్ అయిపోయింది. ప్లీజ్ అదొక్కటి అర్థం చేసుకోండి.